హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు DonekalKitchen. ఈరోజు స్పెషల్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు పనసకాయల సీజన్ కావడం వల్ల ఈ పనసకాయతో ఆవిరి కుడాలు చేయడం ఎలా అని మీకు చూపించబోతున్నాను. ఇది నార్త్ కర్ణాటకలోని స్పెషల్ రెసిపీ. మంగళూరు సైడ్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముందుగా బాగా పండిన పనస తొనలను 2 కప్పుల దాకా తీసుకొని వాటర్ వేయకుండా మిక్సీ చేసుకొని దానిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి ఇది కూడా బాగా నచ్చుతుంది. ఇలా ఒక బౌల్లో వేశాక మరి ముందుగానే రైస్ని 2 గంటల సేపు నాననివ్వాలి. ఇలా నానిన దానిని వాటర్ అంతా తీసేసి దానిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి పచ్చి కొబ్బరి తురుము కూడా 1/2 కప్పు దాకా వేసుకోవాలి. మరి తురిమిన బెల్లాన్ని 1 కప్పు దాకా వేసుకోవాలి. ఆల్రెడీ పనసకాయ బిర్యానీ కూడా చేశాను. దానిని కూడా వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తెలుపండి. కొద్దిగా యాలక్కులను కూడా వేసి వాటర్ వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ ఏ విధంగా ఉంటుందో దానిలాగా. ఇలా చేసుకున్నాక ఇందాకే మిక్సీ చేసిన పనస తొనల పేస్టులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలుపండి. ఇడ్లీని ఏ విధంగా అయితే స్టీమ్ చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి. ఇలా అరిటాకును తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 3-4 టేబుల్ స్పూన్లు ఇలా పిండిని వేసి కొద్దిగా పల్చగా వేసుకోవాలి, లేకపోతే ఉడకడం లేట్ అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా అరిటాకును మడవాలి. ఇలా చేయడం వల్ల పిండి బయటకి రాకుండా ఉంటుంది. ఒక అరిటాకులో 4 దాకా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి మూత పెట్టి 20-25 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా 20 నిమిషాల తర్వాత చూస్తే 2 నిమిషాలు వదిలేసి కొంచెం చల్లారాక తీస్తే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ పనస తొనల ఆవిరి కుడాలు రెడీ. ఇలా ఆకుకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కుడాలు ఉడికింటుంది. చూసారు కదా ఎంత ఈజీనో. దీనికి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పనసకాయల సీజన్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలుపండి. మరిన్ని వీడియో కోసం DonekalKitchen సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ DonekalKitchen.